హాయ్ గైస్, ఇలాంటి వీడియో అయితే మీరు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. ఒకటే ఫోటో, సింగిల్ ఫోటో మీద ఈజీగా చేసుకోవచ్చు. మీరు సొంతంగా ఎలా చేసుకోవాలో చెప్తాను. మీకు చిన్న డెమో చూపిస్తా. ఆ డెమో చూసేయండి. డెమో చూసాక మీకు ఎలా చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు అర్థం కాదు. కొంచెం వీడియో అయితే చూసేయండి. అక్కడక్కడ మ్యూట్లో అయితే పెడతాను. మ్యూట్ లేకుండా మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, వీలుంటే చూసేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ డెమో అనేది చూపిస్తా. డెమో చూసేయండి. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలేను గుండు మళ్ళీ ఒకరు. డెమో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ కూడా చేసుకోండి. అండ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మన వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు ఈ వీడియో అనేది, మీరు ఇప్పుడు చూసిన వీడియో అనేది, ఆ వీడియో మీరు సింపుల్గా మీ సొంతంగా చేసుకోవచ్చు. నేను ప్రాజెక్ట్ అనేది ఒక బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఇస్తాను. అండ్ మీకు కావాలంటే ఆ ఫోటో ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. మీకు సొంతంగా చేసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పినట్టు చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఆ బీట్ మార్క్ ప్లస్ అండ్ ఫ్రంట్ అండ్ మీరు ఫోటో ఎఫెక్ట్ ఉన్న ప్రాజెక్ట్ కూడా ఎక్కడ ఉందో, త్రీ ఎక్కడ ఉందో మీకు ఈ వీడియో మధ్యలో చెప్తాను. స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు అర్థం కాదు. నేను ఎక్కడ చెప్తానో కూడా తెలియదు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. మీకు బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేశాను. మీకు ఆ ఫోటో ప్రాజెక్ట్ ఎలా చేయాలో తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ బీట్ మార్క్ అయితే చూసుకోండి. మీరు నేను ఆల్రెడీ బీట్ మార్క్ ఇచ్చాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లిరిక్స్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లిరిక్స్ అనేది పెట్టుకోవాలనేది అలా అయితే ఇచ్చాను మీకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. చూపిస్తే చూడండి. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఉందనుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా మీరు కొంచెం జూమ్ చేసుకోండి. మీ ఎగ్జాంపుల్గా మీ ఫొటోస్ అనేది ఇలా మీరు అటు ఇటు గ్యాప్, ఇలా బ్లాక్గా గ్యాప్ వచ్చినా కూడా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఒక టైల్స్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు టైల్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ టైల్స్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో టైల్స్ అంటే చేయండి. టైల్స్ అని సెర్చ్ చేస్తే టైల్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ టైల్స్ ఇక్కడ ఇలాంటి ఒక ఎఫెక్ట్ వస్తుంది. స్టాండర్డ్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిర్రర్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం మీకు కవర్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ సైడ్కి అయితే జరుపుకోండి. ఎందుకంటే లిరిక్స్ ఇటువైపు పెడదామన్నా ఇటు పెట్టుకోండి, లేకుంటే ఇటువైపు పెడదామన్నా ఇటు పెట్టుకోండి, మీ ఇష్టం అది. నేను ఒక రైట్ సైడ్ పెడదాం అనుకుంటున్నా. రైట్ సైడ్ అయితే పెట్టేసేయండి. ఇలా మీరు లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి ఫోటో అనేది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ మీకు అంటే ఈ ఫోటో అనేది మీరు ఇక్కడ నేను బ్లాక్గా ఒక ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ఆ ఎఫెక్ట్ కిందకైతే తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ ఫోటోని లాస్ట్ వరకు అయితే ఇలా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మీకు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ అయితే మీరు దీని సాచురేషన్ అయితే యాడ్ చేయండి. బ్లాక్ అండ్ వైట్గా అయితే కన్వర్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఎఫెక్ట్ ఆప్షన్లోకి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఒక సాచురేషన్ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఒక సాచురేషన్ సెర్చ్ చేయండి. ఇలా మీరు సాచురేషన్ సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఒక సాచురేషన్ బై వైబ్రేషన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు స్టార్టింగ్లో మీకు ఫుల్ బ్లాక్ అండ్ వైట్ కావాలి. కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు అంటే సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడికి వచ్చేసి మీకు కొంచెం లైట్గా సాచురేషన్ బ్లాక్ అండ్ వైట్ ఎత్తుకోండి. మరీ ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దు, అలా పెట్టుకోండి. ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ సాచురేషన్ మొత్తం ఇలా లాస్ట్ సాచురేషన్ మొత్తం -100లో పెట్టేస్తున్నాను. ఇలా -100లో పెట్టేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ బీట్ మార్క్ పక్కకు వచ్చేసి, అంటే మీరు కరెక్ట్ బీట్ మార్క్ దగ్గర కాదు, బీట్ మార్క్ దీని పక్కకు వచ్చేసి ఇక్కడ ఒక కీ యాడ్ చేసుకోండి. దాని తర్వాత కరెక్ట్ బీట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు కొంచెం ఒక -60 ఆర్ -30 -40 పెట్టుకోండి, బాగుంటుంది. ఇలా -40 పెట్టుకోండి. 40 పెట్టుకుంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ నుంచి బ్లాక్ నుంచి మీకు కొంచెం వైట్గా అయితే కన్వర్ట్ అవుతుంది. చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీకు సాచురేషన్ యాడ్ చేసినా కూడా మీకు అంత లుక్గా కనబడట్లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ బ్లర్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్స్పోజర్ బ్లర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ బార్లో ఎక్స్పోజర్ గామా అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ అని మీ ఫోటోకి తగ్గట్టుదే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా చూడండి. మీ ఫోటోకి తగ్గట్టు మీరు చూసుకోండి, అడ్జస్ట్ అయితే చేసుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన చూడండి, ఎక్స్పోజర్ గామా అనేది మీరు మీ ఫేస్ మీద పడే లైటింగ్ ఎఫెక్ట్. అంటే మీకు గామా ఎక్స్పోజర్ అనేది మీకు లైటింగ్ ఎఫెక్ట్ పైన మీరు ఆల్రెడీ మీకు ఇలా లైటింగ్ వస్తుంది. గామా అనేది
మీరు ఓన్లీ మీ ఫేస్ మీద పడేది. ఎక్స్పోజర్ అనేది మీకు మొత్తం ఎఫెక్ట్ అంటే మీ ఫోటో మొత్తానికి లైటింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ పెట్టకండి. గామా ఉంది కదా, గామాని కొంచెం ఇలా పెంచుకోండి. మీరు గామాని పెంచుకుంటే కొంచెం లుక్ ఉంటుంది. గామా పెంచుకోవచ్చు, అలా తీసామన్నా తీసేయచ్చు. ఈ అఫిషియెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఈ ఫోటో మొత్తానికి మీకు లైటింగ్ ఇస్తుంది. చూశారు కదా, లైటింగ్ ఇస్తుంది. ఇలా మీరు ఎఫిషియెంట్ని మీకు కొద్దిగా తగ్గించుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మీరు చూశారు కదా ఎంత లుక్గా ఉందో, చాలా బాగా వచ్చింది. ఇలా మీరు చేసుకోండి. ఇప్పుడు సాచురేషన్ అనేది మీకు ఇక్కడ ఎక్కువ అయిపోయింది, అంటే తక్కువ అయిపోయింది. దీన్ని మీరు ఒక 60 పెట్టుకోండి. వెయిట్, సాచురేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫస్ట్ సెకండ్ దిక్కి దగ్గర మనం పెట్టాం కదా, ఇక్కడ ఒక 60 or 70 పెట్టండి. -60 or 75 పెట్టండి. 75 పెట్టండి. చూసారు కదా, సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు అయితే అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు ఎపోసిటీ స్టార్టింగ్లో మీకు ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ఈ ఎఫెక్ట్ అనేది ఇచ్చాను కదా, ఇది మీకు క్లారిటీ కనబడాలంటే ఫోటో అనేది ఎపోసిటీ అయితే తక్కువ చేసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి ఈ బిట్ మార్క్ అయితే మీకు ఎపోసిటీ అనేది తక్కువ కావాలి. ఇక్కడ ఏం చేస్తారంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటో మీద ట్యాప్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపోసిటీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మీరు ఆ ఎక్స్పోజర్ గామా ఎట్లా చేశారో సాచురేషన్ ఎలా చేశారో అలా మీరు కరెక్ట్ బీట్ మార్క్ దగ్గర కాకుండా బీట్ పక్కనకి వచ్చేసి ఒక కీ ఇచ్చేసేయండి. దాని తర్వాత కరెక్ట్ బీట్ దగ్గరకు వచ్చేసి మీరు ఇక్కడ ఒక కీ ఇచ్చేసేయండి. ఫస్ట్ ఒక బీట్ మార్క్ దగ్గర అయితే ఒక కీ ఇచ్చేసేయండి. స్టార్టింగ్లో ఒక కీ ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ కీ దగ్గరకు వచ్చేసి ఇలా మీ సాచురేషన్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఇలా ఒక 54-55 పెట్టుకోండి, మీ ఇష్టం. ఇలా మీరు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో. చూసారు కదా, మీకు కరెక్ట్ సాంగ్ లిరిక్స్ అనేది స్టార్ట్ అవ్వగానే మీకు లైటింగ్ అయితే వచ్చేస్తుంది. ఎపోసిటీ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది. అలా మీకు కొంచెం లుక్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లిరిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ అనేది మీరు ఎలా యాడ్ చేసుకోవాలో నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ బీట్ దగ్గర వచ్చేసి ఇక్కడ లిరిక్స్ ఏమొస్తుంది, ఇక్కడ అందమైన వస్తుంది. అందమైనది ఇక్కడ మీరు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సెకండ్ ఉంటుంది, కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు అందమైన అని మీరు టెక్స్ట్ చేస్తే ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది వచ్చేసి చూసారు కదా, ఇక్కడ మీకు టెక్స్ట్ వచ్చేసింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కలర్ పెట్టుకోండి, మీ ఇష్టం. ఇక్కడ మీకు కలర్ అండ్ ఫిల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు వైట్ పెట్టుకుందామన్నా వైట్ పెట్టుకోవచ్చు, బ్లాక్ పెట్టుకుందామన్నా బ్లాక్ పెట్టుకోవచ్చు, ఎల్లో అన్నా ఎల్లో, మీ ఇష్టం అది. ఇప్పుడు నేనైతే వైట్ పెట్టుకుంటున్నా. దాని తర్వాత బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి కింద షాడో ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు బ్లాక్ షాడో పెట్టుకుందామంటే బ్లాక్ షాడో పెట్టుకోవచ్చు, వైట్ షాడో పెట్టుకుందామంటే వైట్ షాడో పెట్టుకోవచ్చు. నాకు తెలిసి వైట్ అయితే బెటర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు నేను ఇచ్చిన ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుందామంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫ్రాంట్ అండ్ ఈ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అండ్ మీకు ఫోటో ఎఫెక్ట్ ప్రాజెక్ట్. ఫస్ట్ అయితే మీరు ఈ ఓన్లీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఫ్రాంట్ అనేది మా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదైతే మీరు కంపల్సరీ మీరు కావాలంటే మీకు బీట్ మార్కే కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఫోటో ఎఫెక్ట్ వీడియో కూడా అంటే మీకు ఫోటో ఎఫెక్ట్ ప్రాజెక్ట్ కూడా కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో అక్కడ మీకు వెబ్సైట్ లింక్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఆ వెబ్సైట్లో మీకు సెర్చ్ బార్ ఉంటుంది, సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి, TK167 అని టైప్ చేస్తే మీకు ఒక తమిళతో పాటు కింద ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ప్రాజెక్ట్ని క్లిక్ చేయగానే అక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. అక్కడ కూడా ఫ్రాంట్ ఇచ్చాను, అది మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా ఓకే, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా ఓకే, అది మీ ఇష్టం. అది ప్రాజెక్ట్ ఉంటుంది, ఫోటో ఎఫెక్ట్ ప్రాజెక్ట్. దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ మీకు ప్రాజెక్ట్ లింక్, ఫోటో ఎఫెక్ట్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి చేసుకోండి. ఇప్పుడు మీకు ఇది అయిపోయిన తర్వాత మీకు ఫోటో ఎఫెక్ట్ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీకు ఆ టెక్స్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన టెక్స్ట్ యాడ్ చేసుకోండి, లేకుంటే వేరే టెక్స్ట్ యాడ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. నేను ఇచ్చిన టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ సరిపోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లిరిక్స్కి ఎఫెక్ట్ కావాలి. ఇక్కడ మీకు టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు వైప్ అని ఉంటుంది. ఇలా మీరు సెర్చ్ బార్లో వైప్ అని సెర్చ్ చేయండి. వైప్ అని సెర్చ్ చేస్తే ఇలా వైప్ అండ్ సెర్చ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎండ్కి వచ్చేసి ఇక్కడ మీకు స్టార్టింగ్లో వచ్చేసి ఒక కీ యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందుకు వదిలేసి ఇలా మీరు ఇక్కడ వరకు అయితే ఒక కీ యాడ్ చేసుకోండి. ఫస్ట్ కీ దగ్గరకు వచ్చేసి ఇలా మీరు ఎండ్ని అయితే
అంటే మీరు ఇటు డిగ్రీస్ చేయండి, అంటే లెఫ్ట్ రైట్ సైడ్ జరుపుకోండి. ఇలా మీరు రైట్ సైడ్ జరుపుకోండి, మీకు టెక్స్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది చూడండి. టెక్స్ట్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఫెదర్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫెదర్ని ఏం చేస్తారంటే ఒక 10 or 15 పెట్టుకోండి. నేను 15 అయితే పెడుతున్నా. 10 or 15 పెట్టుకోండి. ఇక్కడ మీకు చూడండి ఇప్పుడు ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎండ్ దగ్గరకు వెళ్ళి గ్రాఫ్లోకి వెళ్ళి ఫస్ట్ డాట్ పైకి తీసుకెళ్ళండి, సెకండ్ డాట్నేమో లాస్ట్కి అయితే తీసుకొచ్చేయండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వస్తుందో. చూసారు కదా, సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు అంటే కొంచెం బ్లింక్ అవుతూ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. అది ఎలా చేయాలంటే ఇలా మీకు టెక్స్ట్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోండి. అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది చేయండి. ఇప్పుడు నేను టెక్స్ట్ ఎలా యాడ్ చేశాను ఇక్కడ సేమ్ ఇలా మళ్ళీ అదే చేయాల్సిన అవసరం లేదు. ఇక టెక్స్ట్ మీద ట్యాప్ చేసి దీన్ని డూప్లికేట్ చేయండి, పైన ప్లస్ సైన్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేయండి. మళ్ళీ ఇక్కడ వరకు జరుపుకోండి. మళ్ళీ ఇది ఎక్కడ వరకు బీట్ వరకు ఉందో అక్కడ వరకు స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈ టెక్స్ట్ని వచ్చి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏ లిరిక్స్ వస్తుందో ఆ లిరిక్స్ అనేది ఇక్కడైతే టెక్స్ట్ చేసేయండి. టెక్స్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లింక్ అయ్యే ఎఫెక్ట్ కావాలన్నాను కదా, ఆ బ్లింక్ అయ్యే ఎఫెక్ట్ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఇక్కడ బీట్ మార్క్ దగ్గర నుంచి బ్లింక్ అయ్యే ఎఫెక్ట్ కావాలి మనకు. ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలో ఇక్కడ మీకు షేప్లోకి వెళ్ళి ఒక షేప్ తీసుకోండి. షేప్ తీసుకొని ఇక్కడ ఎడీ షేప్లోకి వెళ్ళి దీన్ని అంటే మీ రేషియో కరెక్ట్గా మీకు రేషియో వచ్చేలాగా చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత దీన్ని కలరింగ్ ఫీల్డ్లోకి వెళ్ళి బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్ అండ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఒక 10 or 5 4 or 3 పెట్టుకోండి, మీ ఇష్టం. అది 4 or 3 పెట్టుకోండి, బాగుంటుంది. 5 పెట్టుకోండి, 6 అయితే బాగుంటుంది. దాని తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన మీకు సెర్చ్ బార్లో బ్లింక్ అని సెర్చ్ చేయండి. ఇలా బ్లింక్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక ఎఫెక్ట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని మీరు ఎంత పెట్టుకుంటారో అది మీ ఇష్టం. అది ఇక్కడ 16 ఉంటుంది, ఒక 10 పెట్టుకోండి. ఇలా 10 పెట్టుకోండి. చూసారు కదా, ఇప్పుడు బ్లింక్ అయ్యి వస్తుంది చూడండి. చూసారు కదా, ఇలానే మీరు దీన్నేమో లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. ఇక్కడ మీకు బ్లింక్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు అంటే షేక్ ఎఫెక్ట్ అనేది ఉండాలి, కొద్దిగా షేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు రాండమ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. నేను చాలాసార్లు ఈ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను చూడండి. రాండమ్ RAND సెర్చ్ చేసినా కూడా మీకు ఇక్కడ రాండమ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది మీకు ఎంత షేక్ కావాలనేది మీకు అడ్జస్ట్ చేసుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ ఒక 3 పెట్టుకోండి. స్పీడ్ అనేది మీకు స్పీడ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఫస్ట్ బీట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఒక కీ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇలా ముందు స్క్రోల్ చేసి ఫస్ట్ కీ దగ్గర ఇక్కడ మీకు కొంచెం ముందు స్క్రోల్ చేయండి. ఫస్ట్ కీ దగ్గర ఒక 14 పెట్టుకోండి, 0.14. దాని తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇలా మీరు ఎంత కావాలో అంత పెట్టుకోండి. నేను ఒక 4.50 పెట్టుకుంటా, 60 పెట్టుకుంటా. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వస్తుందో. సింపుల్గా ఇలానే మీరు చేసుకోవచ్చు. లాస్ట్ వరకు అయితే మీరు లిరిక్స్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత పైన ఆర్మా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఫోటో ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాం. మీకు ఈ ఫోటో ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ అంత ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ మీకు ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా అయితే రీప్లేస్ అయిపోతుంది. ఇలానే మీరు లాస్ట్ వరకు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీకు మీ సొంతంగా చేసుకోవాలంటే ఆ ప్రాసెస్లో చేయండి. చూసారు కదా, సింపుల్గా అయితే ఉంటుంది. మీకు ఇదే ప్రాసెస్ మీరు ఈజీగా ఎడిటింగ్ అనేది నేర్చుకోవచ్చు. నేను ఇంకో 2 వీడియోలో కెమెరా యానిమేషన్ ఎలా చేయాలి, ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలని డీటెయిల్గా చెప్పాను. వీలుంటే ఆ 2 వీడియో లింక్స్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలుంటే చూసేయండి. ఇక్కడ వరకు చూసినందుకు అండ్ చాలా థ్యాంక్స్ మీకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ చేయండి, కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత పైన 6 మార్క్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని నచ్చితే ఒక లైక్ అండ్ ఎలా అనిపించిందో కామెంట్. థ్యాంక్ యూ.